మరి రాధమ్మ గారు కూడా ఈ పవిత్రమైనటువంటి పుణ్యకాల ఘట్టమున కావమ్మ దేవతకు కార్యక్రమం 116 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ తల్లి సరదా కాపాడు రక్షించుగాక. మరి అదేవిధంగా మన సహోదరుడు అమ్మవారి భక్తుడు వాస్తవ్యులు మన సహోదరుడు ప్రకాష్ మరి ప్రకాష్ మరి ప్రకాష్ గారు కూడా కావమ్మ దేవత పసుపుముఖానికి గౌరీదేవి నోము ఖర్చుల కారు 116 రూపాయలు విరాళంగా సమర్పిస్తున్నారు. ఆ కావమ్మ తల్లి సరదా కాపాడు రక్షించుగాక. మరి ఇదే పవిత్రమైనటువంటి పుణ్యకాల ఘట్టమున చల్లని పుణ్యాత్మురాలు మరి గీతమ్మ గారు కూడా శ్రీ శ్రీ కావమ్మ దేవత గౌరీదేవి నోమును ఆశిస్తున్నటువంటి సందర్భంలో ఖర్చుల కారు 116 విరాళంగా సమర్పిస్తున్నారు. ఆ కావమ్మ మరి పుష్పమ్మ గారు కూడా శ్రీ శ్రీ కావమ్మ దేవత గౌరీదేవి నోము ఆచరిస్తున్న శుభ సందర్భంలో నోము ఖర్చులకు అమ్మవారి పసుపుముఖానికి 101 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ తల్లి సరదా కాపాడు రక్షించుగాక. మరి లతమ్మ గారు బాలరాజు గారు స్వరూప చూళ్ళూరుపేట వాస్తవ్యులు మరి కావమ్మ దేవత పసుపుముఖానికి ఆ నోము ఖర్చులకై 101 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ తల్లి సర్వదా కాపాడు రక్షించుగాక. మరి చెన్నై వాస్తవ్యులు జ్యోతి రమణ గారు కూడా శ్రీ శ్రీ కావమ్మ దేవత గౌరీదేవి నోము ఆచరిస్తున్నటువంటి శుభ సందర్భంలో నోము ఖర్చులకు 116 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ తల్లి సర్వదా కాపాడు రక్షించుగాక. చదివింపులు చేయాలా వీడియో ఇస్తాం. శరణ్ వెంకట్ మరి ఇదే పవిత్రమైనటువంటి పుణ్యకాల ఘట్టమున చిరంజీవి మరి చరణ్ వెంకట్ గారు కూడా శ్రీ శ్రీ కావమ్మ దేవత పసుపుముఖానికి నోము ఖర్చులకై 116 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ తల్లి సరదా కాపాడు రక్షించుగాక. మరి ఇదే పవిత్రమైనటువంటి పుణ్యకాల ఘట్టంలో కావమ్మ దేవత పసుపుముఖానికి మరి కనకంబాడి దొడ్డమెట్ట వాస్తవ్యులు శ్రీ ఆంజనేయ సౌండ్ సర్వీస్ మా సహోదరుడు మరి తిరుపాలయ్య గారు కూడా ఈ పవిత్రమైనటువంటి పుణ్యకాల ఘట్టంలో కావమ్మ దేవత పసుపుముఖానికి 116 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ తల్లి సరదా కాపాడు రక్షించుగాక. మరి కమలమ్మ గారు కావమ్మ పసుపుముఖానికి 116 రూపాయలు విరాళంగా సమర్పించున్నారు. ఆ కావమ్మ దేవత సరదా కాపాడు రక్షించుగాక. చిన్న స్టాండ్ కూర్చుంది కదా, సైజ్ స్టాండ్ ఉంది. మరి మణి ఇప్పుడు పుణ్యకాలంలో మరి మణి గారు ఖర్చులు గారు అమ్మవారి గుండ ప్రవేశమయ్యే సమయంలో ఆచరిస్తూ కావమ్మ నమస్కరిస్తూ 100 రూపాయలు సమర్పిస్తున్నారు. కావమ్మ మారయ్య వారిని వారి కుటుంబాన్ని తక్కువ ఎప్పుడైనప్పుడు కాపాడాలి. రమణ గోవిందు శుభమమ్మ మహాదేవి శుభమే కావమ్మ మహాదేవి శుభమే కావమ్మ శుభము తల్లి శుభమే
పుత్రమై ఇంటిలో పందము ధాన్యం రాసి గోపించి 16 కావిడి సార తీసి మహాతల్లి కావమ్మ దేవత తన భర్త గారి పసుపు నా తండ్రి నాకు సేవలు పంపించున్నాడు. ఈ పసుపు కుంకాలతో నేను ముత్తైదుగా ఉన్నప్పుడు సారపరచాలని కోరిక చేస్తా మహాతల్లి కావమ్మ దేవత 16 కావిడి సార తీసి తెచ్చినటువంటి సార మొట్టమొదట కావమ్మ దేవత